హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం స్వీట్ చేయబోతున్నాము. ఆ స్వీట్ పేరు వచ్చి మా హిందీలో వచ్చి చోంగే అంటారు. దాన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. దాని ఐటమ్స్ చూసేసింది. గోధుమ పిండి చూడండి, గోధుమ పిండి. దీంట్లో కొంచెం మైదా పిండి కూడా యాడ్ చేసుకోవాలా. టెంకాయ సన్నగా ఇలాగా తురుముకోవాలా. ఇలాచి మనం పొడి కొట్టుకోవాలా. చూడండి ఇలాచి ఎలా పొడి కొట్టుకున్నాము. ఇది వచ్చి గసగసాలండి, ఇది గసగసాలు. ఇది వచ్చి మనం బాదం పప్పు అండి. ఇది బాదం పప్పుని సన్నగా ఇలాగా మిక్సీ పెట్టుకున్నాము. తర్వాత నెయ్యి, షుగర్ అండి. మనం షుగర్ వచ్చి జీరా లాగా కాంచుకోవాలా. ఇప్పుడు చేసే విధానము చూసేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము షుగర్ మనకి అంటే జీరా ఎంత కావాలో అంతకి మనం ఫస్ట్ ముందు షుగర్ వేసుకుందాము. ఫస్ట్ మనం షుగర్కి జీరా కాంచుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం షుగర్ వేసాం కదా. దాని తర్వాత మనం కొంచెం ఒక కప్ అంత వాటర్ యాడ్ చేసుకోవాలా. ఇప్పుడు మాకు అది మనం యాడ్ చేసుకున్న తర్వాత కలుపుతూ ఉండాలన్నమాట. మనం షుగర్ వేసుకొని మనం ఇలా కలుపుతూ ఉండాలా. జీరా అంత లోపల మనం ఇక్కడ పిండి కలిపేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పిండి కలుపుకునేద్దాము. పిండిని బాగా కలుపుకునేద్దాము. మనము కలుపుకునేప్పుడు దీనికి ఉప్పు వేసుకోకూడదండి, స్వీట్ కదా. ఉప్పు వేసుకోకుండా మామూలుగా వాటర్ వేసి కలిపేద్దాము. ఇలాగా బాగా ఇచ్చేస్తే బాగా మెత్తగా వస్తుంది. దాంట్లో మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాము. కొద్దిగా ఆయిల్ అనమాట, సాఫ్ట్గా వేయడానికి. ఇప్పుడు మనం పెనం పెట్టుకున్నాం కదా, దాంట్లో మనం నెయ్యి వేసేసుకున్నాము. నెయ్యి వేసుకున్నాం కదా, మెల్ట్ చేసుకోవాలా. దాంట్లో మనము ఎండి కొబ్బరి సన్నగా తురిమేసాం కదా. ఇప్పుడు ఈ ఎండి కొబ్బరిని మనం కొంచెం నెయ్యిలో వాడ్చుకుందాము. అంటే టేస్ట్ బాగుంటుంది, అందుకనేసి కొంచెం నెయ్యిలో ఎక్కువ లేకుండా కొద్దిగా వాడ్చుకున్నాము. అందులోనే మనం గసగసాలు కూడా వేసేసుకున్నాము. చూడండి, అందులోనే మనకి సరిపడినంత ఇలాచి మనం పొడి కొట్టుకున్నాం కదా, ఇలాచీని కొంచెం వేసేసుకున్నాము టేస్ట్కి. చూసినారా? వేసుకున్న తర్వాత మనం కొంచెం కలుపుతూ ఉండాలి ఇలాగా. కొద్దిగానే వేసుకొని ఇలా కలుపుకుంటే బాగుంటుంది. పచ్చిదే లేకుండా ఇలాగ కలుపుకోవాలా. అప్పుడే మనం కొంచెం
కొంచెం ఇచ్చి ఫ్రై లాగా చేసుకోవాలి. చూడండి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేసింది కదా, బ్రౌన్ చూసారా, ఇలాగ అయింది కదా. ఇప్పుడు మనము దీన్ని ఇంకొక 5 నిమిషాలు పెట్టి దింపేసేద్దాము. చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసింది చూసినారా. ఇప్పుడు మనము దీన్ని పక్కన పెట్టుకునేద్దాము, దింపేద్దాము. చాలండి ఇది. చూడండి ఇప్పుడు మనము చపాతీ పూరి తీసుకుంటాం కదా పిండి, అంత పిండి తీసుకోవాలా, చాలు. మరి ఎక్కువ పెద్దవైతే బాగుండదు, చిన్న చిన్న వంటలు చేసుకునేలా. ఇప్పుడు మనము పూరి వేయించేసుకున్నాం. దీంట్లో చూడండి ఇంకో కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ మట్టుకు జీరా అవుతా ఉంది. అంత లోపల మనం పూరి రుద్దుకునేద్దాము. చిన్న చిన్నవే చేసుకుంటే బాగుంటది ముచ్చటగా, పెద్ద పెద్దగా ఉంటే కొంచెం ఇది అవ్వదు, కష్టము. చూడండి పూరి అయిపోయింది. ఇప్పుడు మనము ఒక్కొక్కటి రుద్దుకొని వేసుకున్నాము. ఇలాగ మనం ఒక్కొక్కటి నీట్గా పూరి సైజునే రుద్దుకున్నాము. పిల్లలకి సాయంత్రం పూట స్నాక్స్ మరి చాలా బాగుంటుంది పిల్లలకి. చూడండి ఇప్పుడు మనము పూరీలు వేసేసుకున్నాము. అలాగే వేసుకున్నాము. చూడండి చూడండి పాకం అయితే రెడీ అయిపోయింది. చూడండి పాకం అయితే అయిపోయింది. దింపుకునేద్దాము మనము. చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది. ఇప్పుడు మనము ఈ పూరీని షీరాలో ముంచుకోవాలన్నమాట. చూడండి
ఇలాగ మనం ఒక్కొక్కటి వేసి ఉంచాలి. చూడండి ఇలా ముంచుకున్నాము. ఒక 5 minutes ఉండాలా, నానాలా బాగా. ఇది ఒక 5 నిమిషాలు నానితే బాగుంటుంది. మనం వేసేసి పెట్టేద్దాము. అన్నీ మనం దీంట్లో వేసుకున్నాం కదా, షీరాలో వేసేసుకున్నాము. కొంచెం ఒక 10 నిమిషాలు అలా ఉంచుతాము. కొంచెం ఊరిందంటే ఒకటి ఎత్తి మనము ఇది చల్లుకుందాము. కొబ్బరి చూసారా ఎలా ఉందో? కొబ్బరి, గసగసాలు, నెయ్యి, ఇలాచి మనమంతా కలుపుకొని ఇట్లా మిక్స్ వేసుకున్నాము. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్కటి తీసేద్దాము. ఇలాగా చూడండి, ఇలాగే కలుపుతూ అందులో మనం బాదం పొడి కొట్టుకున్నాం కదా, వేసేసుకున్నాము. ఇంకొకటి వేసుకున్నాము. టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది, పిల్లలకి తినేదానికి బాగుంటుంది. బయట ఫుడ్ కన్నా మనం ఇలా చేసి పెట్టుకుంటే హెల్దీ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది, హెల్దీ కూడా ఉంటుంది పిల్లలకి. బయట కన్నా బయట ఫుడ్ చాలా బాగుంటుంది. మనం ఒక 1 hour పడుతుంది అంతే, దానికన్నా ఎక్కువ అవ్వదు. 1 hour లో మనము మంచి ఫుడ్, హెల్దీ ఫుడ్ ఇంట్లోనే చేసుకోవచ్చు పిల్లల కోసము. చూడండి, అయిపోయింది ఫ్రెండ్స్. చూసేసారా? అన్ని మనము వేయాల్సిన అన్ని వేసేసుకున్నాము. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. చాలా టేస్ట్ ఉంటుంది, చిన్న పిల్లలకి బాగుంటుంది, హెల్దీ ఫుడ్. మనం హోమ్ మేడ్ చేసుకోవచ్చు. బయట కన్నా ఇంట్లో ఒక 1 hour లో అయిపోతుంది, చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ముందు పోవాలనుకుంటున్నాము. ఇప్పుడు మనం 1000 సబ్స్క్రైబర్ దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. ఇలాగే మీ అందరిలో హెల్పింగ్ లో ఇంకా మేము ముందు వెళ్ళాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మేము కూడా ఇదే ఫస్ట్ టైము, మేము కూడా కొంచెం టెన్షన్ మాట్లాడాలంటే యూట్యూబ్ లో ఇదే ఫస్ట్ టైం కదా ఫ్రెండ్స్. అలా తప్పకుండా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, హెల్దీ ఫుడ్ సూపర్ గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందర రాబోతాము. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.